హాయ్ నాన్న. ఈరోజు మన క్లాస్ వచ్చేసి మల్టిప్లికేషన్ ట్రిక్స్ నాన్న. మల్టిప్లికేషన్ ట్రిక్స్ అన్నమాట. అసలు మల్టిప్లికేషన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాస్తారా, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్గా? స్కూల్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 25 × 24 ఇస్తే మేము ఏం చేస్తాం? రైట్ సైడ్ నుంచి ఇవ్వండి. 4 5 20, 4 2 8, 8 2 10. తర్వాత 2 5 ఇక్కడ ఒక గ్యాప్ ఇస్తాము. 2 5 10, 2 2 4, క్యారీ ఓవర్ 1 ఉంది 5, టోటల్ యాడ్ చేస్తే 600. మనం స్కూల్ మెథడ్లో చేసేది ఏంటన్నా అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి చేస్తాం. ఇదిగోండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. మరి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి ఏంటిది? ఇది వచ్చేసి మనకి డివిజన్ నాన్న. డివిజన్కి అంటే డివైడెడ్ బై. సపోజ్ మనకి 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8. ఇది సక్సెసివ్ డివిజన్ అన్నమాట. ఈ సక్సెసివ్ డివిజన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని మల్టిప్లికేషన్ లోకి ఎలా మార్చుకోవాలంటే ఇచ్చిన 8 ని మనం రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ అంటే 1/8 అన్నమాట. ఫస్ట్ గివెన్ నెంబర్ ని 8 ని అలాగే రాసుకుంటాం. 8 డివైడెడ్ బై నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మనకి డినామినేటర్ లో మల్టిప్లికేషన్ గా రాసుకుంటాం. 8 × 8 × 8 × 8. 4 8s ఉన్నాయి, 4 8s తీసుకున్నాం. ఫస్ట్ 8 యాక్టివ్గా రాసాం, డివైడెడ్ బై రిమైనింగ్ 8s అనేది మనకి డినామినేటర్ లో మల్టిప్లికేషన్ గా రాసాం, డివిజన్ గా కాదు. 8 8 క్యాన్సిల్ అయిపోయింది. 1/3 8s నాన్న. 3 8s అంటే 8³ కదా. 8³ అంటే 1/512 ఇలాగా మనకి సక్సెసివ్ డివిజన్ అనేది మనకి సింప్లిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ నెంబర్ ని తీసుకొని రిమైనింగ్ నెంబర్స్ అన్ని మనం డినామినేటర్ లో మల్టిప్లికేషన్ గా రాస్తుంది. డివిజన్ వచ్చేసి ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్. రైట్ నుంచి లెఫ్ట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, కానీ అది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ నా మల్టిప్లికేషన్ విత్ 5 25 5 25 125 అండ్ 50 అండ్ 75. ఇక్కడ 5 నుంచి 50 వరకు ఒక సెట్ నాన్న, అంటే ఒక ఫ్యామిలీ అనమాట. అంటే అన్ని ఒకేలాగా ఉంటాయి. ఈ 5 ఎలా రాసుకోవచ్చు మనం? 10/2 గా రాసుకోవచ్చు కదా. 25 ని 100/4, 125 ని 1000/8 నాన్న. 50 ని 100/2. 75 అనేది నేను ల్యాక్తో చెప్తాను, ఎందుకంటే 5 నుంచి 50 వరకు ఇది ఒక సెట్, ఒక ఫ్యామిలీ నాన్న. నేను 4 డిజిట్ తీసుకొని వీటితో మల్టిప్లికేషన్ చేస్తాను. 8 8 8 8 4 డిజిట్ నెంబర్ అండి ఇది. నేను ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉండటానికి ఒకే నెంబర్ ని 8 టైమ్స్ 4 టైమ్స్ తీసుకున్నాను. అదే నెంబర్ ని 100కి తీసుకున్నాను. తర్వాత మళ్ళీ వేరేది కూడా తీసుకొని చెప్తాను, కంగారు పడదు. ఇప్పుడు చూడండి, ఇంటూ 5 కదా.
8888 ఇంటూ 5 అన్న. మనం ఏం చేస్తామంటే 5ని 10/2గా ఇమాజిన్ చేసుకుంటాం. అంటే ఇచ్చిన నెంబర్ని డివైడెడ్ బై 2 చేసి తర్వాత ఇంటూ 10 చేస్తాను. ఇచ్చిన నెంబర్ ఎంత 48 కదా, డివైడెడ్ బై 2 అంటే 4 4 వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 అంటే చివరిలో 0 పెట్టుకుంటే సరిపోతుంది. అది ఇంటూ 5 ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇంటూ 4 కదా, ఇంటూ 25 అన్న, సారీ 100/4 అనమాట. 100/4 అంటే ఇచ్చిన నెంబర్ని 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే అంత ఈ నెంబర్ని 2 2 2 2 ఇంటూ 100 కదా, 2 జీరోస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 125 అన్న. 125 ఎలా రాసుకుంటాం, 1000/8 అంటే గివెన్ నెంబర్ని 8తో డివిజిబుల్ చేసి తర్వాత ఇంటూ 1000 రాస్తాం. గివెన్ నెంబర్ అంతా మనకి 4 8 డివైడ్ బై 8 అంటే 4 1s వస్తాయి. 4 1s ఇంటూ 1000 అని. 1000 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంటూ 50. ఇంటూ 50ని ఎలా రాసుకుంటాం, 100/2 అంటే ఇచ్చిన గివెన్ నెంబర్ని 2తో డివైడెడ్ బై చేసి తర్వాత 2 జీరోస్ పెట్టుకోవాలన్నమాట. గివెన్ నెంబర్ అంతా 4 8 డివైడెడ్ బై 2 అంటే 4 4 ఇంటూ 100 అంటే ఇంటూ 00. ఇప్పుడు 75 చూద్దాం. 75ని మనం గివెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ గివెన్ నెంబర్ని మనం 100 టైమ్స్ చేస్తాను. 100 టైమ్స్ చేసి దాన్ని ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేయటం అంటే ఎంత, 100 టైమ్స్ని ఆఫ్ అంటే 50 టైమ్స్ చేస్తాం. ఈ 50 టైమ్స్ని మళ్ళీ 25 టైమ్స్ చేస్తాం, అంటే ఆఫ్ చేస్తాం. 100ని ఆఫ్ చేస్తాం, 55 అవుతుంది. 50ని ఆఫ్ చేస్తాం, 25 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 50 + 25 అంటే 75. ఇదిగోండి ఇంటూ 75. ఇప్పుడు చూడండి గివెన్ నెంబర్ ఎంత మనకి 4 8. 100 టైమ్స్ అంటే ఇంటూ 100 చేయాలి. 4 8 ఇంటూ 100. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే 50% చేయాలి. అంటే దీన్ని ఆఫ్ చేస్తే ఎంత, 4 4 4 4 00. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత, 2 2 2 2 00. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలన్నా. మనం 100 టైమ్స్ చేసింది మనం సింప్లిఫికేషన్ కోసమే చేసాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మీకు 75 టైమ్స్ అన్న. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 6 6 6 00 అన్న. అంటే గివెన్ నెంబర్ని 100 టైమ్స్ చేసి నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేస్తాం, అంటే 50 టైమ్స్ చేసుకొస్తాం. నెక్స్ట్ 50 టైమ్స్ని ఇంకొక ఆఫ్ చేస్తే 25 టైమ్స్, మొత్తం టోటల్గా 75. ఇది దీని ఆన్సర్. ఇది 5 ఇచ్చినప్పుడు 25 ఇచ్చినప్పుడు 125 15 అన్న. ఇక్కడ నేను చూస్తే 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాను. అట్లా కాకుండా డివైడ్ కాని నెంబర్స్ తీసుకుంటే, డివైడ్ అవ్వని నెంబర్ తీసుకుంటే ఏమవుద్దు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 5 పెట్టాను అనుకోండి, ఇక్కడ 5 పెట్టాను, ఇక్కడ 5 పెట్టాను, ఇక్కడ 5 పెట్టాను. అంటే ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వదు. ఈ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. ఈ నెంబర్ 8తో డివిజిబుల్, అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వదు.
నెక్స్ట్ ఈ నెంబర్ కూడా 2తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. డివైడెడ్ బై 2 నాన్న 8 8 8 5 డివైడెడ్ బై 2 అన్నమాట. చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 4 4 4 2 2 టైమ్స్ పోతుంది, పాయింట్ తర్వాత 5 వస్తుంది. ఇప్పుడు ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఇంకా జీరోస్తో పని లేదనమాట. ఇందాక ఏం చేసాం మనం? ఒక 0 ఎక్స్ట్రా రాసాం కదా, ఇక్కడ పాయింట్ 0 బోత్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత మనకి? 4 4 4 4 4 2 5 4 2 5. ఇప్పుడు చూడండి సెకండ్ వన్ చూడండి, ఇంటూ 25 అంటే 100/4 కదా. ఈ నెంబర్ ఎంత? 8 8 8 5 డివైడెడ్ బై 4 నా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 1 టైమ్ నానా 10 ఉంటుంది, 2 టైమ్స్ 5 టైమ్స్ నానా. ఇప్పుడు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఇంటూ 100 చేయాలి. 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ 2 జీరోస్, పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఫైనల్ ఆన్సర్ అదే అన్నమాట. ఎంత ఆన్సర్? ఎంత దీనికి ఆన్సర్ ఎంత? 222 125. నెక్స్ట్ నెంబర్ నానా ఇంటూ 125 అన్నమాట. ఇంటూ 125 ఇచ్చినప్పుడు మనకి ఏంటిది? డివైడెడ్ బై 8 అన్న. ఇచ్చిన నెంబర్ని 8తో డివిజిబుల్ చేసి నెక్స్ట్ ఇంటూ 1000 రాసుకోవాలి. 8తో డివిజిబుల్ చేస్తే ఎంత దీనికి ఆన్సర్? 1 1 1. ఇక్కడ సింగిల్ డిజిట్ ఉందన్నమాట. 8 కంటే లో ఉంది కాబట్టి 0 పెట్టుకొని నెక్స్ట్ పాయింట్ పెట్టుకుంటాం. ఇది 50 అవుతుంది. 50 కాబట్టి 8 6 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్ నెక్స్ట్ 2 టైమ్స్ 5 టైమ్స్ ఇంటూ 1000 చేయాలి. పాయింట్ తర్వాత మనకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ 1000లో 3 జీరోస్ ఉన్నాయి. పాయింట్ అనేది నలిఫై అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 110 625. నెక్స్ట్ నాన్న ఈ నెంబరు డివైడెడ్ బై 2 ఇంటూ 100. ఆల్రెడీ డివైడెడ్ బై 2 చేసాం కదా. 4 4 4 2.5 నాన్న 2.5 వస్తుంది. ఇంటూ 100 కదా, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది. 100లో 2 జీరోస్ ఉన్నాయి, ఒక డెసిమల్ పోయి ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. ఇది 50కి. ఉన్నానా? మనం 2తో క్యాన్సిల్ చేసినప్పుడు ఆల్వేస్ పాయింట్ తర్వాత 5 అవుతుంది. 4తో క్యాన్సిలేషన్ చేసినప్పుడు పాయింట్ తర్వాత ఏమేమి వస్తాయో ఇప్పుడు చెప్పుకుందాం. 2తో క్యాన్సిల్ చేస్తే ఆల్వేస్ 0.5 వస్తుంది. ఇది 2. నెక్స్ట్ 4తో క్యాన్సిలేషన్ చేసినప్పుడు పాయింట్ తర్వాత 25 వస్తుంది, పాయింట్ తర్వాత 50 వస్తుంది, పాయింట్ తర్వాత 75 వస్తుంది. ఈ 3 4తో చేసినప్పుడు పాయింట్ తర్వాత 25, పాయింట్ తర్వాత 50, పాయింట్ తర్వాత 75. ఎందుకని ఇవే వస్తాయి అంటేనా? 100/4 అంటే ప్రతి 100లో 25 అనేది 4 టైమ్స్ ఉంటుంది. ఇదిగోండి 25 1 టైం ఉంది, 25 2 టైమ్స్, 25 3 టైమ్స్, 25 4 టైమ్స్ అంటే 100 అంటే పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి అది తీసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ 8తో వచ్చినప్పుడు డెసిమల్స్, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ వస్తే చూద్దాం. 8తో
పాయింట్ తర్వాత 125, 125, పాయింట్ తర్వాత 250, పాయింట్ తర్వాత 375, పాయింట్ తర్వాత 500. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను, పక్కన రాస్తున్నాను. పాయింట్ తర్వాత 625, పాయింట్ తర్వాత 750, 0.875. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఇవే ఎందుకు వస్తున్నాయి అంటే 1000/8 అంటే మనకి ప్రతి 1000 లో 125 అనేది 8 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 125 1 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొక 125 యాడ్ చేస్తే 250 అంటే 2 టైమ్స్. ఇది 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్. 8 టైమ్స్ అంటే 1000 అవుద్ది. అంటే పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి మనం ఇది తీసుకుంటాం. మనకి ఈ వాల్యూస్ అనేది నీకు సింప్లిఫికేషన్ లో ఈజీగా ఉండటానికి మనకి యూజ్ అవుతుందనా. మీరు నోట్ చేసుకోండి, బోర్డు మీద ఎలా ఉన్నాయో అలాగే నోట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2తో డివిజిబుల్ చేసినప్పుడు ఎనీ నెంబర్ ని 0.5 అవుతున్నాను. ఇది ఎనీ నెంబర్ ని 4తో డివిజిబుల్ చేసినప్పుడు పాయింట్ తర్వాత వచ్చే పాసిబిలిటీస్ అనమాట. పాయింట్ తర్వాత 25, 50, 75. ఇది 8తో ఎనీ నెంబర్ ని డివిజిబుల్ చేసినప్పుడు వచ్చే పాసిబిలిటీస్ అనమాట. 125, 250, 375, 500, 625, 750, 875. నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎరైసింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ ఆఫ్ నైన్స్ అన్నమాట. సీక్వెన్స్ ఆఫ్ నైన్స్ అంటే ఎలాగంటే ఇదిగోండి, 9 into 9, నెక్స్ట్ 99 into 99, నెక్స్ట్ 999 into 999, నెక్స్ట్ 9999 into 490. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ నైన్స్ సేమ్ గా ఉండాలి. కండిషన్ అది. ఇక్కడ చూడండి ఒక 9 ఉంది, ఇక్కడ కూడా ఒక 9 ఉంది. ఇక్కడ 2 9s ఉంటే ఇక్కడ 2 9s ఉన్నాయి. ఇక్కడ 3 9s ఉంటే 3 9s ఉన్నాయి. 4 9s ఉంటే 4 9s ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ గివెన్ నెంబర్ 9 అనుకోనా, 9 మైనస్ 1 చేయాలన్నమాట. గివెన్ నెంబర్ -1 ఎంత? 8. నెక్స్ట్ 9 మైనస్ 8 చేయాలి. 9 మైనస్ 8 అంటే 1. నెక్స్ట్ దీని పక్కనే రాసుకోవాలన్నమాట. 9 into 9 అంటే 81. నెక్స్ట్ 99 into 99. గివెన్ నెంబర్ లోంచి 1 తీసేయాలి. 1 తీసేస్తే ఎంత? 98. నెక్స్ట్ 9 లోంచి 9 తీసేస్తే 0. మళ్ళీ ఇక్కడ 9 తో 8 తీసేస్తే 1. ఇక్కడ 9 నుంచి ఇక్కడ 9 తీసేస్తే 0 వచ్చింది. ఇక్కడ 9 తో ఇక్కడ 8 తీసేస్తే మనకి 1 వచ్చింది అనమాట. నెక్స్ట్ 999. 999 అంటే 999 -1. గివెన్ నెంబర్ -1. 998. ఫస్ట్ 9 తో ఈ ఫస్ట్ 9 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 0. సెకండ్ 9 తో సబ్ట్రాక్ట్ చేస్తే 0. నెక్స్ట్ థర్డ్ 9, ఇక్కడ థర్డ్ నెంబర్ ఎంత? 8. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 1. ఇదనమాట. ఇప్పుడు 4 9s. 4 9s into 4 9s అంటే గివెన్ నెంబర్ -1. గివెన్ నెంబర్ ఎంత? -1. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 9 తో ఇక్కడ స్టార్టింగ్ ఉన్న 9 సబ్ట్రాక్ట్ చేయాలి. 0 వస్తుంది. సెకండ్ 9, ఇక్కడ సెకండ్ 9, 0. ఇక్కడ థర్డ్ 9, ఇక్కడ థర్డ్ 9 ఉంది, 0. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ 9, ఇక్కడ ఫోర్త్ 8 ఉంది, 1. ఇది మనకి నైన్త్ నెంబర్ ఆఫ్ నైన్స్ సేమ్ గా ఇచ్చినప్పుడు 2 ఉంటే 2 ఉంది, 3 ఉన్నప్పుడు 3, 4 ఉన్నప్పుడు 4. ఒకవేళ
నైన్త్ మోర్ ఇచ్చినప్పుడు ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నైన్స్ మోర్ ఇచ్చినప్పుడు ఇక్కడ 1 9 ఉంది, ఇక్కడ 2 9s ఉన్నాయి, అంటే ఒక 9 మోర్ ఉంది. ఇక్కడ ఒక 9 మోర్, ఇక్కడ ఒక 9 మోర్, ఇక్కడ కూడా ఒక 9 మోర్ ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం. సేమ్ గివెన్ నెంబర్ లోంచి 1 తీసేయాలి, ఎంత 8. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ని 9s మోర్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఒక 9 ఉంది, ఇక్కడ 2 9s ఉన్నాయి, అంటే 1 9 మోర్ ఉంది కాబట్టి ఒక 9 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 9 లోంచి 8 తీసేస్తే 1 అని. మనం ఇక్కడ ఎన్ని 9s మోర్ ఉన్నాయో అన్ని 9s రాసుకొని దాన్ని కాన్స్టెంట్ గా మిడిల్ లో రాసుకుంటాం. ఇందాక ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఇదిగో 9 లోంచి గివెన్ నెంబర్ లోంచి 1 తీసేసాం, తర్వాత 9 లోంచి ఈ నెంబర్ తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ 99 ఉంది, ఇక్కడ 999 ఉంది. గివెన్ నెంబర్ లోంచి 1 తీసేసి 98. ఇక్కడ చూడండి ఎన్ని 9s మోర్ ఉన్నాయి, 1 9 మోర్ ఉన్నాయి కాబట్టి 9 అలాగే రాసుకుందాం. తర్వాత 9 లోంచి 9 తీసేస్తే 0, 9 లోంచి 8 తీసేస్తే 1. ఒకవేళ ఇక్కడ 2 9s మోర్ ఉంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. 1 9 మోర్ ఉంది కదా కాబట్టి 1 9 ఎక్స్ట్రా రాసుకుందాం. అలా కాకుండా 2 9s మోర్ ఉన్నాయి అనుకోండి, గివెన్ నెంబర్ లోంచి -1. నెక్స్ట్ ఎన్ని 9s మోర్ ఉన్నాయి, 2 9s మోర్ ఉన్నాయి కాబట్టి 2 9s రాసుకుంటాం. నెక్స్ట్ 9 లోంచి 9 తీసేస్తే 0, నెక్స్ట్ 9 లోంచి 8 తీసేస్తే 1. ఇక్కడ 9s అనేది మనం కాన్స్టాంట్ గా అంతే ఉంచుతాం, దాన్ని ఏం సబ్ట్రాక్ట్ చేయాల్సిన పని లేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 9s 4 9s అనమాట. గివెన్ నెంబర్ -1, 9 9 8. ఎన్ని 9s మోర్ ఉన్నాయి, ఒక 9 మోర్ ఉంది. నెక్స్ట్ 9 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈ 9 లోంచి ఈ 9 సబ్ట్రాక్ట్ చేస్తాం 0, ఈ 9 లోంచి ఈ 8 సబ్ట్రాక్ట్ చేస్తాం 1 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 4 9s ఉన్నాయి, ఇక్కడ 5 9s ఉన్నాయి నాన్న. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 9s కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, వన్ సైడ్ 9s ఉంటాయి, ఇంకో సైడ్ వేరే నెంబర్స్ ఉంటాయి అన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ 9s, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ గా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ 9s 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా 3 ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ 9s 4 ఉన్నాయి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 ఉండాలి. ఈ కండిషన్ లో మనం ఏం చేయాలంటే ఇందాక సేమ్ గివెన్ నెంబర్ లోంచి 1 తీసేయాలి. 1 తీసేస్తే ఎంత 71. ఇప్పుడు 9 - 7 అంటే 2, 9 - 2 అంటే 7. ఇక్కడ 999 3 నెంబర్స్. గివెన్ నెంబర్ లోంచి -1, 9 - 6 3, 9 - 3 6, 9 - 4 5. నెక్స్ట్ 4 నెంబర్స్, 4 9s 4 డిజిట్స్ ఆఫ్ నెంబర్ నా. ఇప్పుడు గివెన్ నెంబర్ లోంచి -1, 9 లోంచి 7 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత 2. 9 లోంచి 1 పోతే 8, 9 లోంచి 4 పోతే 5, 9 లోంచి 2 పోతే 7. ఇది నన్ను. ఇప్పుడు ఇదే దానికి మళ్ళీ 9s మోర్ ఇచ్చినప్పుడు ఏందో చూద్దాం. కానీ ఇక్కడ 9 లోంచి 1 పోతే 8 నానా,
9లోంచి 1 పోతే 8 కదా, మిస్టేక్ అయింది, సరి చేసుకోండి. ఇప్పుడు నైన్స్ మోర్ ఇచ్చి ఇక్కడ డిజిట్స్ లెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సేమ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నైన్స్ అనేది మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్ నాన్న. అంటే ఇక్కడ 2 డిజిట్ ఆఫ్ నెంబర్ ఉంటే ఇక్కడ 3 నైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇందాకలాగే 72లోంచి 1 తీసేయండి. 71. ఎన్ని నైన్స్ మోర్ ఉన్నాయి? 1 9 మోర్ ఉంది కాబట్టి 1 9 యాజ్ టీజ్ రాసాం. నెక్స్ట్ 9లోంచి 7 తీసేస్తే 2, 9లోంచి 1 తీసేస్తే 8. ఇక్కడ 1 9 మోర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇందాకలాగే 635 మైనస్ 1 634. ఎన్ని నైన్స్ మోర్ ఉన్నాయి? 1 9. అదే 2 9 మోర్ ఉంటే 2 9 రాస్తాం. 3 9 మోర్ ఉంటే 3 9 రాస్తాం. 9 మైనస్ 6 3, 9 మైనస్ 3 6, 9 మైనస్ 4 5. నెక్స్ట్ ఇది అన్న గివెన్ నెంబర్ -1. ఎన్ని నైన్స్ మోర్ ఉన్నాయి? ఒక నైన్ మోర్ ఉందన్నమాట. 9 మైనస్ 7 2, 9 మైనస్ 1 8, 9 మైనస్ 4 5, 9 మైనస్ 2 7 అన్న. ఇక్కడ మిడిల్లో నేను రౌండ్ అప్ చేసిన వాల్యూ ఎన్ని నైన్స్ మోర్ ఉంటే అన్ని నైన్స్ ఉన్నాను. 2 9 మోర్ ఉంటే 2 9 రాసుకోవాలి. 3 9 మోర్ ఉంటే 3 9 రాసుకోవాలి. 4 9 మోర్ ఉంటే 4 9 రాసుకుంటాం. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. గివెన్ నెంబర్ లోంచి 1 తీసేస్తాం. తర్వాత 9లోంచి వచ్చిన నెంబర్ ని సపరేట్ చేసుకొని అటుపక్క రాసుకుంటాం. నెక్స్ట్ 9 లెస్ ఉంటే ఎలాగా? అంటే నెంబర్ ఆఫ్ నైన్స్ గివెన్ నెంబర్ కంటే లెస్ ఉంటే ఎలాగా? ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనకి నెంబర్ ఎంత ఇచ్చారు? 2 డిజిట్స్ ఇచ్చారు. మనకి 9 ఒకటే ఉంది. నెంబర్ ఆఫ్ నైన్స్ అనేది ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 1 9 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, దీన్ని ఎలా రాసుకుంటాం? 9 ని 10 మైనస్ 1 గా రాసుకోవాలి. ఇక్కడ 99 ని 100 మైనస్ 1 గా రాసుకుంటాం. 72 ఇంటూ 10 720 మైనస్ 72 ఇంటూ 1 మైనస్ 72. 10 నుంచి 2 పోతే 8 నాన్న, 1 ఉంటుంది 4 నెక్స్ట్ 648. దీని ఆన్సర్ 648. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, 100 మైనస్ 1. 100 మైనస్ 1 అంటే 635 ఇంటూ 100 635 00 మైనస్ 635 ఇంటూ 110 635. దీని ఆన్సర్ ఎంత? 5 6 4 ఉంది. 4 4 8 3. దీని ఆన్సర్ నా 2 62865 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ నాన్న సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అనమాట. మనం నైన్స్ లో ఏం చేసాం? నెంబర్ ఆఫ్ నైన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు చూసాం, మోర్ ఉన్నప్పుడు చూసాం, నైన్స్ కాకుండా వేరే డిజిట్స్ ఇచ్చినప్పుడు చూసాం, దాంట్లో మళ్ళీ 9 మోర్ ఉన్నప్పుడు 9 లెస్ ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అంటే 11 ఇంటూ 11 ట్రిపుల్ 1 ఇంటూ ట్రిపుల్ 1 4 1 ఇంటూ 4 1 నెక్స్ట్ 5 1 ఇంటూ 5 1. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, ఇక్కడ మన కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ వన్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉండాలి.
ఇక్కడ 3 ఉంటే 3 ఉన్నాయి, 4 ఉంటే 4 ఉన్నాయి, 5 ఉంటే 5 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అన్న, 2 డిజిట్స్ కాబట్టి నెంబర్ 2 రాసుకుంటాం. 2 రాసుకొని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం 2 నుంచి సీక్వెన్స్ లో 1కి వెళ్ళాలన్న. 2 నుంచి సీక్వెన్స్ లో 1కి వెళ్ళాలంటే 2 తర్వాత నెక్స్ట్ 1 అంటే 2 నుంచి సీక్వెన్స్ నెగిటివ్ రావాలన్నా, పాజిటివ్ కాకుండా. 2 తర్వాత 3 కదా, 3కి కాకుండా మనం గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా సేమ్ గ్రాడ్యువల్ గా 2 నుంచి 1కి రావాలి. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ లో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకుంటాం. రైట్ సైడ్ లో 3 నుంచి గ్రాడ్యువల్ గా 1కి డిక్రీజ్ అవ్వాలి. 3 తర్వాత డిక్రీజ్ అవ్వాలంటే 2 రావాలి. నెక్స్ట్ 2 తర్వాత 1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి 3 నుంచి గ్రాడ్యువల్ గా 1కి డిక్రీజ్ అవుతా రావాలి. 3 తర్వాత 2, 2 తర్వాత 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 రాసుకుంటాం, మిడిల్ రాసుకుంటాం. రైట్ సైడ్ గ్రాడ్యువల్ గా 1కి డిక్రీజ్ అవుతూ రావాలి. 4, 3, 2, 1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ 4, 3, 2, 1. నెక్స్ట్ 5 అన్న. 5 అంటే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 5 రాసుకుంటాం. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా మనం డిక్రీజ్ అవుతూ 1కి వెళ్ళాలి. 5, 4, 3, 2, 1. ఇక్కడ కూడా 5, 4, 3, 2, 1. ఇది నెంబర్ ఆఫ్ వన్స్ సేమ్ గా ఉన్నప్పుడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ వన్స్ సేమ్ గా ఉన్నప్పుడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ కాకుండా వేరే నెంబర్ తీస్తే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. థర్టీ టూ 400 1 2 5 ఇప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉంటే అన్ని డిజిట్స్ నాన్న, వన్స్ కాదు వేరే డిజిట్స్ అనమాట. ఇప్పుడు చూడండి మనం వన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసుకుంటాను. 2 రాసుకుంది. నెక్స్ట్ ఇది 2 వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ ఇచ్చిన నెంబర్ లో 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి. 2 దగ్గర నుంచి అంటే రైట్ సైడ్ ఉన్న 2 దగ్గర నుంచి 2 నెంబర్స్ అంటే 2 + 3 ఇంత 5. నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయా, నెక్స్ట్ 2 నెంబర్స్ లేవు కదా. నెక్స్ట్ ఈ 2 అనేది ఎలిమినేట్ చేసేసి నెక్స్ట్ ఎంత ఉంటే ఆ నెంబర్ ఇక్కడ రాస్తాను. అంటే ఇక్కడ మనం చేసేది ఏముంది, ఫస్ట్ ఏం చేస్తున్నాం, యాజ్ ఈజ్ గా నెంబర్ రాసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, గ్రాడ్యువల్ గా ఎన్ని డిజిట్స్ ఆఫ్ ఉంటే అంతా ఇంక్రీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 2 నుంచి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేస్తున్నాం. ఇందాక కూడా మనం అదే చేసింది, కాకపోతే ఇందాక వన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఈ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వన్స్ లేవు కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంటే అంత నెంబర్ రాస్తాం. గ్రాడ్యువల్ గా 1 నుంచి 2కి రావాలి. 2కి రావాలంటే 2 నుంచి 3కి రావాలి. 3 + 2 5. నెక్స్ట్ 2 నుంచి 1కి వచ్చాం అంటే 5 నుంచి నెక్స్ట్ 1కి రావాలి. 1కి రావాలంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది, 3 ఉంది. 3 ఉంది కాబట్టి 3 రాస్తాం. నెక్స్ట్ 412 412లో మనకి ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసుకుంటాం. ఇక్కడ 3 డిజిట్స్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి గ్రాడ్యువల్ గా 1 నుంచి నెక్స్ట్ 2కి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 యాడ్ చేయాలి. 2 + 1 ఎంత, 3.
ఇక్కడ 2 అయిపోయింది. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా 3కి రావాలి. ఎందుకని 3 డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ యాడ్ చేయాలి. 3 ప్లస్ 4 ఎంత? 7. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 3 నుంచి మళ్ళీ 2కి రావాలి. ఈ నెంబర్ మనం ఎలిమినేట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్న డిజిట్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్ తో మ్యాచ్ అయినాయో ఇక్కడ ఉన్న రైట్ సైడ్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఎలిమినేట్ అయిపోతుంది. మళ్ళీ 2కి రావాలి. 2కి రావాలంటే ఈ 2 యాడ్ చేయాలి. 4 ప్లస్ 1 ఎంత? 5. నెక్స్ట్ ఈ నెంబర్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా 1కి రావాలి. 1కి రావాలంటే ఇక్కడ ఉంది 4. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఇందాక మనం 111 ఇంటూ 111 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 3 2 1 2 1 యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందో అంత నెంబర్ రాయాలి. నెక్స్ట్ 2కి రావాలి అంటే 2 డిజిట్స్ యాడ్ చేసాం. తర్వాత 3 అంటే 2 నుంచి 3 డిజిట్స్ యాడ్ చేసి రాసాం. నెక్స్ట్ 3 నుంచి 2కి రావాలి. 2కి రావాలంటే ఈ నెంబర్ ఎలిమినేట్ అయిపోద్ది. 2 అంటే 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 2 నుంచి 1కి రావాలి. 1కి రావాలంటే యూనిట్ ప్లేస్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు. యూనిట్ ప్లేస్ కాదు, ఇక్కడ స్టార్టింగ్ లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి 4 ఉంది కదా. ఫస్ట్ 1 తీసుకుంటాం. 1 నెంబర్ తీసుకుంటాం. 1 నెంబర్ అంటే ఇక్కడ ఉన్న యూనిట్ ప్లేస్ లో ఉన్న 1 నెంబర్. నెక్స్ట్ 2 రావాలి. నెక్స్ట్ 2 యాడ్ చేస్తే అంత 7 ప్లస్ 2 9. నెక్స్ట్ 3 యాడ్ చేయాలి. 6 7 ప్లస్ 2 9 కదా. 9 ప్లస్ 6 15. 1 క్యారీ ఓవర్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3 యాడ్ చేసాం కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 యాడ్ చేయాలి. చివరికి ఎంత వచ్చింది మనకి? 15 వచ్చింది. 15 5 ఎంత? 20. 20 ఇక్కడ క్యారీ ఓవర్ 1 ఉంది. 21. ఇప్పుడు మనం ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్ యాడ్ చేసేసాం. అప్పుడు ఏమైంది? ఈ నెంబర్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 3 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ 3 యాడ్ చేస్తే ఎంత? 6 ప్లస్ 5 11. 11 ప్లస్ 7 18. 18 to 20. నెక్స్ట్ 3 అయిపోయినాయి. కాబట్టి 3 నుంచి 2 కావాలి. అంటే ఈ 2 నెంబర్లు ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 కాబట్టి ఈ 2 యాడ్ చేయాలి. ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 6 ప్లస్ 5 11. 11 ఒక 2 13. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా ఎలిమినేట్ అయిపోద్ది. 2 నుంచి మళ్ళీ 1కి రావాలి. 1కి రావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ 5 యాడ్ చేయాలి. మామూలుగా 1 ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? 1 ఇచ్చినప్పుడు దీన్ని 4 1s ఉన్నాయి కాబట్టి మిడిల్లో 4 రాసి తర్వాత 3 2 1 3 2 1. ఇక్కడ 1 అంటే ఇక్కడ 1 నెంబర్. నెక్స్ట్ 2 అంటే రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ యాడ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ 7 ప్లస్ 2 యాడ్ చేసాం. ఇదిగోండి 9. నెక్స్ట్ 3 ఉంది. 3 అంటే రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ యాడ్ చేయాలి. 7 ప్లస్ 2 ప్లస్ 6 15. మనకి 1 క్యారీ ఓవర్ తీసుకున్నాం. ఇందాక యాడ్ చేసాం. నెక్స్ట్ 4 అంటే టోటల్ రైట్ సైడ్ నుంచి టోటల్ 4 నెంబర్స్ యాడ్ చేయాలి. 4 నెంబర్స్ యాడ్ చేస్తే రాస్తాం. ఇక్కడ 4 ఇక్కడ 4 అయిపోయాక మనకి ఒక నెంబర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. 5 6 7 ఒక నెంబర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ 4 నుంచి 3కి రావాలి. 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత 2కి రావాలి. అప్పుడు ఈ నెంబర్ కూడా ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ 2 నుంచి 1కి రావాలి. అప్పుడు ఈ నెంబర్ కూడా ఎలిమినేట్ అయిపోద్ది. 1 రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉంటే ఆ నెంబర్ రాసుకుంటాం. ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైంది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, మొత్తం 5 1s ఉన్నాయి. ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? 1 నెంబర్ రాసుకోవాలి. 1 నెంబర్ అంటే యూనిట్ డిజిట్ లో ఉన్న నెంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ 2కి రావాలి. చెప్తాను. ఇక్కడ 1s ఉన్నాయి అనుకోండి. మొత్తం 5 1s ఇంటూ 5 1s అంటే
చెప్పాను కదా, ఫస్ట్ 1 అంటే యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ 2 2 అంటే నెక్స్ట్ 2 నెంబర్ రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ అంటే 1 1 + 2 3. నెక్స్ట్ 3 రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ యాడ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ కదా, రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు 3 అవుతుంది. 3 3 6. నెక్స్ట్ 4 రైట్ సైడ్ నుంచి 4 నెంబర్స్ యాడ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 4 నెంబర్స్ అంటే ఇంతవరకు 6 వచ్చింది. 6 6 12, 1 క్యారీ ఓవర్. నెక్స్ట్ 5 నాన్న. నెక్స్ట్ 5 అంటే రైట్ సైడ్ నుంచి 5 నెంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకొని 5 యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12 + 7 19. 19 + 1 20. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 5 వరకు అయిపోయింది. ఇక్కడ 5 డిజిట్స్ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? 4 వరకు రావాలి. 4 వరకు రావాలంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ 4 నెంబర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 4 నెంబర్స్ యాడ్ చేయాలంటే ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. 7 + 3 10, 16 17 18. 18 2 క్యారీ ఓవర్ ఉంది. 19 20. నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ 3కి రావాలి. 3కి రావాలంటే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయాలి. 6 3 9. 9 + 7 16. 16 + 2 18. 1 క్యారీ ఓవర్ అనమాట. 3 నుంచి మళ్ళీ మనం 2కి రావాలి. అంటే నెక్స్ట్ ఈ 3 ఎలిమినేట్ అయిపోతే ఇక్కడ ఉన్న 2 యాడ్ చేయాలి. 7 + 6 ఎంత? 13. 13 + 1 14. 1 క్యారీ ఓవర్ అనమాట. నెక్స్ట్ 2 నుంచి 1కి రావాలి. 1కి రావాలంటే ఇదిగోండి ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. 7 ఒక్కటే ఉంది. 1 నెంబర్ కావాలి. 7 + 1 8. దీని ఆన్సర్ ఇది. ఇప్పుడు మనం దీనికే వన్స్ మోర్ ఉన్నప్పుడు ఎన్నో చూద్దాం. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కంటే నెంబర్ ఆఫ్ వన్స్ మోర్ ఉన్నాయి అనమాట. మోర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? లాస్ట్ యూనిట్ ప్లేస్ లో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ యాస్టేజ్ గా రాస్తుంటాం. నెక్స్ట్ 2 యాడ్ చేస్తాం. ఫస్ట్ 2 యాడ్ చేస్తాం. 3 + 2 ఎంత? 5. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి 1 మోర్ ఉంది. ఇక్కడ 1 మోర్ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఏం చేయాలంటే ఇక్కడ 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ నెంబర్ ని యాజ్ గా ఇక్కడ రాసుకుంటాను. యాజ్ గా ఇక్కడ రాసుకుంటాం. క్యారీ ఓవర్ అని ఏదైనా ఉంటే అది యాడ్ చేసి రాసుకుంటాం. క్యారీ ఓవర్ లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న నెంబర్ ని డైరెక్ట్ గా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న 3 యాక్టివ్ గా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ చూడండి, 1 మోర్ ఉంది. ఇక్కడ 3 డిజిట్స్ ఉంది. ఇక్కడ 4 డిజిట్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ నెంబర్ యాక్టివ్ గా రాసుకుంటాం. 3 రాసుకుంటాం. నెక్స్ట్ 2 యాడ్ చేస్తాం. 2 + 3 5. నెక్స్ట్ 3 యాడ్ చేస్తాం. 3 2 5 + 1 6. ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమున్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఈ నెంబర్ ని యాజ్ గా ఇక్కడ రాసుకోవాలి. క్యారీ ఓవర్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. లేకపోతే యాజ్ గా ఇక్కడ రాసుకొని మళ్ళీ 3 నుంచి 2కి రావాలి. అంటే నెక్స్ట్ 2 నెంబర్స్ 2 + 1 3. నెక్స్ట్ 2 నుంచి 1కి రావాలి. 1కి రావాలి. 1 ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ క్యారీ ఓవర్ వచ్చేలాగా ఒక నెంబర్ తీసుకున్నాము.
1/97. యూనిట్ ప్లేస్ లో రైట్ సైడ్ ఎంత ఉంది, సేమ్ నెంబర్ రాసుకుంటాం. నెక్స్ట్ 9 + 7, 9 + 7 ఎంత, 16. నెక్స్ట్ 2 టైమ్స్ అయిపోయింది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, కాబట్టి ఈ నెంబర్ని యాక్టివ్ గా రాసుకోవాలి. దానికి క్యారీ ఓవర్ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఉంది కాబట్టి 6 + 1 7. నెక్స్ట్ 2 అయిపోయినాయి అంటే ఈ నెంబర్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్ ఉంది 9, 9 + 1 10. ఇక్కడ క్యారీ ఓవర్ అనేది మనకి ఇక్కడ నుంచి ఎక్కడికి యాడ్ అయింది, మళ్ళీ ఈ క్యారీ ఓవర్ అనేది ఈ నెంబర్ కూడా యాడ్ అవుతుంది. 2 టైమ్స్ యాడ్ అవుతుంది అనమాట. మనకి వన్స్ మోర్ ఉన్నప్పుడు ఇక్కడ క్యారీ ఓవర్ వచ్చినప్పుడు దీని తర్వాత వచ్చే నెంబర్ యాక్సిస్ గా రాయకుండా 1 క్యారీ ఓవర్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ 1 రాయాలి అంటే 1 నెంబర్ తీసుకోవాలి, అంటే ఈ నెంబర్ తీసుకోవాలి. ఈ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ 1 యాడ్ చేస్తాం అన్నమాట. డిఫరెన్స్ అది నాన్న. క్యారీ ఓవర్ వస్తే డిఫరెన్స్ అది. క్యారీ ఓవర్ రాకపోతే యాక్సిస్ గా ఇక్కడ 6 ఉంటే 6 రాసుకుంటాం, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 రాసుకుంటాం. క్యారీ ఓవర్ వస్తే ఏం చేయాలంటే ఈ 6 కి క్యారీ ఓవర్ యాడ్ చేయాలి, ఇక్కడ ఉన్న నెంబర్ కూడా మళ్ళీ క్యారీ ఓవర్ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్స్ కాకుండా ఇక్కడ ఉన్న నెంబర్స్ మోర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్న నెంబర్ 3 డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే యూనిట్ ప్లేస్ లో ఉన్న 7 ని యాడ్ చేసి రాసుకుంటాం. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ అంటే రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 6 + 7 ఎంత, 13. క్యారీ ఓవర్ 1 అన్నమాట. అప్పుడు ఈ నెంబర్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, 7 6. 7 6 యాడ్ చేస్తే ఎంత, 13. 13 + 1 14. నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయా, లేవు, 1 నెంబరే ఉంది కాబట్టి ఈ నెంబర్ కూడా ఎలిమినేట్ చేసి 7 + 1 8 నాన్న. ఇది మనకి టోటల్ నాన్న. వన్స్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు చెప్పాను, వన్స్ లెస్ ఉన్నప్పుడు చెప్పాను, వన్స్ మోర్ ఉన్నప్పుడు చెప్పాను. మొత్తం ఈరోజు క్లాస్లో మనం మల్టిప్లికేషన్ విత్ 5, 25, 125, సీక్వెన్స్ ఆఫ్ 9s, సీక్వెన్స్ ఆఫ్ 1s నాన్న. ఇవి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ రోజు క్లాస్తో పాటు ప్రీవియస్ గా బేసిక్ నెంబర్ సిస్టమ్స్, డివిజిబిలిటీ రూల్స్, తర్వాత స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ నాన్న. మొత్తం ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మీకు ఖచ్చితంగా వచ్చుండాలి. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే, ప్రైవేట్ గా రాసిన ఎగ్జామ్స్ అయినా సరే, అర్థమెటిక్ ఉందంటే ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ రోజుకి క్లాస్ ఉంటే బై.